అట్లా కాదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా! ప్రభుత్వం ఏ విధంగా ఉందనుకుంటున్నారు? నెంబర్ వన్ ఉంది. ఏ విధంగా సార్? ఏ విధంగా నెంబర్ వన్ ఉంది. అంత ముందు కానీ నెంబర్ వన్ ఉంది. అన్ని విధాలుగా. ఆ, దానికి ఏం చేయాలనేది వేస్ట్ చెప్పడం కూడా. సార్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంక్షేమం అనేది వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత సంక్షేమం అనేది లేదని విమర్శలు వస్తున్నాయి కదా! దాని గురించి ఏంటంటారండి? అన్నీ వస్తాయి, నిదానంగా వస్తాయి. అది ఈ రోజు కూడా అసెంబ్లీకి వచ్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు అసెంబ్లీకే రానన్నాడు. మరి ఈ రోజు అసెంబ్లీకి వచ్చాడు. ఏంటంటారు అసలు అసెంబ్లీలో వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అంతా కూడా. మరి ఆయన వచ్చి వీళ్ళంతా గొడవ చేయడం వల్ల అంతేవరం అంటే మనకి వాళ్ళు చేయలే, చిట్టి పంపించి ఆయన బాగా చేసిండ్రు. వాళ్ళు ఏమన్నా ఏం చేసిండ్రు వాళ్ళు? ఆయన ఉన్నప్పుడు రైతుకి సుభిక్షంగా ఉందనేసి చెప్తున్నారు ఏంటండి మరి? ఎవరికి ఏం లేదు. మరి రైతుల పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత? ఏమైంది? నంబర్ రేట్లు అంటావా? ఇది చంద్రబాబు వస్తే రేటు అంటే, జగన్మోహన్ రెడ్డి వస్తే రేట్లు ఉంటాం కదా. అది సెంట్రల్ గవర్నమెంట్, దాని అంతా అది వేరు. రేట్లు అనేది దానికి దీనికి సంబంధం లేదు. మరి మొక్కజొన్న ఉంది ఇవాళ 4,000 ఉంది, 42 ఉంది, 37 ఉంది, 32 ఉంది. అది వేసుకున్న దాన్ని బట్టి ఉంది. ఇవాళ కందులు 7,000, 7,200 ఉంది. అంతకంటే 12,000 అమ్మాలంటే అంటారా అయింది. ఒక ఏడు ఉంటుంది, ఒక ఏడు ఉండదు. దానికి ఎవడు ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంటలు మంచిగా పండి ధరలంతా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు పంటలు కూడా సరిగ్గా పండలేదు అంటున్నారు మరి వీళ్ళంతా. ఎందుకు పండ్ల రేట్ లేదు. వైసీపీ అంటే రేట్లు అంతే. నువ్వు ఇవన్నీ సార్ ఫైనల్ గా అండి ఇదిగోండి, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఉంది కదండి మహిళలకు. ఉపయోగం లేకుండా ఎందుకు ఉంటుంది? ఏదైనా ఉంటుంది, ఉపయోగం లేకుండా ఉంటుందా? మాచల పోతే 30 రూపాయలు ఉచితంగా బావచ్చు. మాచల్ల కారం పోతే 20 రూపాయలు ఉచితంగా, 70 రూపాయలు పోవచ్చుగా. ఏంటి రైతు భరోసా అన్నారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 వస్తే ఏకంగా 20,000 రైతు భరోసా సంగతి ఏంటంటే వేస్తారండి. తొందరపడితే రావు. లో బడ్జెట్ అన్నీ వస్తాయండి. ఇప్పుడు మన ఇంట్లో సమస్యలే మనం. గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాలు? పెట్టాలి ఇయే కదా. ఎవరుంటే వాళ్ళు ఇప్పుడైతే మంచిగా ఉంది.